సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ దీపిక. సో ఈ వీడియోలో మనం టెట్ పైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇప్పటికే నేను టెట్ పైన చాలా క్వశ్చన్స్ అనేది మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ రోజు మనకి ఏంటి అంటే ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యూజ్ అయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ 3 × 10⁻⁻5 ఇన్ యూస్ఫుల్ ఫార్మ్. సో మనం ఇలాంటి క్వశ్చన్స్ ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పటి వరకు ఎవరైతే మన వీడియోస్ చూడలేదో వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అసలు మనకు క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ ఈ ఆన్సర్ సాల్వ్ చేయాలంటే క్వశ్చన్ మీనింగ్ తెలిసి ఉండాలి. 3 × 10⁻⁻5 అవునా? ఫస్ట్ 3 × 10⁻1 అంటే ఏంటి? ఫస్ట్ నేను బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్స్లోకి వెళ్తాను. ఫస్ట్ 3 × 10⁻1 ఎలా రాస్తాము, నెక్స్ట్ 3 × 10⁻1 ఎలా రాస్తాము. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అంటే చూడండి, పైన +1 ఉంది, ఇక్కడ పైన -1 ఉంది. పవర్స్లో మనకి డిఫరెన్స్ ఉంది సైన్స్లో. చూడండి, మనకు ఈక్వల్ టు 3 × 10⁻1 అంటే 10. ఓకే, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 10⁻1? 10 ఓన్లీ. ఇక్కడ చూడండి 3 × వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 10⁻−1 అంటే ఏంటి అంటే 1/10⁻1 ఆర్ 1/10. సో ఇలా రాస్తాం అనమాట. దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. పవర్లో ప్లస్ ఉంటేనేమో ×10 రాస్తాము, పవర్లో మైనస్ ఉంది కాబట్టి /10 రాస్తాము. ఒకవేళ సేమ్ 3 × 10⁻−2 ఉంది అనుకుందాం. సో దీన్ని ఎలా రాస్తాము? 3 × 1/ ఇక్కడ 10⁻1 ఉంది కాబట్టి 10⁻1 అంటే 10 కాబట్టి నేను డైరెక్ట్ 10 వేసాను. లేదంటే మీరు 10⁻1 వేసుకోండి. ఇక్కడ ఏంటి మనకి 10⁻−2 కాబట్టి సో దీన్ని ఎలా రాస్తాము? 10⁻+2. మనకి మైనస్ ఉంది కాబట్టి ఈ 10² అనేది డినామినేటర్లోకి చేంజ్ అయింది. సో మనకి మైనస్ ఉంటే ఇలా రాస్తాం, డినామినేటర్లో రాస్తాం. ఓకే, ప్లస్ ఉంటేనేమో ×10 రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 3 × 10² అంటే ఎలా రాస్తాము? 3 × 10² మీన్స్ 100. సో అలా అనమాట. సో మైనస్ ఉంటే మనం బైలో రాయాలి వాల్యూ అనేది. ఓకే, సేమ్ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? 3 × 10⁻−1. ఇక్కడ -2 ఉంది కాబట్టి డినామినేటర్లో 2 టైమ్స్ రాసింది. ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 టైమ్స్ రాయాలి. అంటే ఏంటి? 3 × 10⁻−1. దిస్ ఈజ్ ద క్వశ్చన్. అవునా? -5. సో 3 × ఎలా రాసింది దీన్ని? 1/10⁻+5. ఈ -5 కాస్త +5 లాగా చేంజ్ అయింది డినామినేటర్లోకి వచ్చేసరికి. ఓకే, దీన్ని ఎలా రాస్తాము? దట్ ఈక్వల్ టు 3/, సో మనకి 10⁻5 కాబట్టి 5 zeros పెట్టండి. 1 2 3 4 and 5. చూడండి మనకి పాయింట్ ఎక్కడ వస్తుంది? ఓకే, ఇది రేషనల్ ఫామ్ కదా. పాయింట్ ఎక్కడ వస్తుంది అంటే చూడండి మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయి? 5 zeros కదా. 1 2 3 4 5 అంటే లాస్ట్ నుంచి 1 2 3 4 5 లాస్ట్ నుంచి 5 digits తర్వాత నాకు పాయింట్ అనేది వస్తుంది. చూడండి, ఇదంతా సింపుల్ చేయకుండా మీకు ఈ లాజిక్ తెలుసుంటే మీరు ఆన్సర్ పెట్టేసేవాళ్ళు. చూడండి, లాస్ట్ నుంచి 5 digits తర్వాత ఆన్సర్ ఉన్నది ఏంటి? చూడండి, మనకి ఇంకోటి క్వశ్చన్లో మనకి క్వశ్చన్ చూడ ఫస్ట్ నేను నార్మల్ మెథడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, వాట్ ఈస్ ద ఆన్సర్? సో మనకి లాస్ట్ డిజిట్ ఏంటి? 3 కదా. ఓకే, 3 ఓన్లీ. సో మనకి రిమైనింగ్ ఏమీ లేవు అంటే వీ హ్యావ్ టు కీప్ జీరోస్. 0 0 0 and 0 0. ఓకే, what is the answer? 0.0003. where is the answer? 0.1234 and this. చూడండి, ఇది ఎవరి కోసం అంటే ఫస్ట్ బేసిక్ అసలు ఐడియానే లేని వాళ్ళ కోసం ఇదంతా ఫస్ట్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఎగ్జామ్లో మనం ఇదంతా చేస్తామంటే లేదు కదా, షార్ట్ కట్స్ అనేది మనం అప్లై చేస్తాము. సో ఎగ్జామ్ పర్పస్ షార్ట్ కట్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో మీకు చెప్తాను. చూడండి, మనకి 10⁻−5 అంటే ఏంటి? లాస్ట్ నుంచి 5 digits తర్వాత పాయింట్ అనేది రావాలి. ఇక్కడ చూడండి 1 2 3 4 అంటే ఇది కాదు, నెక్స్ట్ ఇది కూడా కాదు, అయితే ఇది లేకపోతే ఇది. ఓన్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. మరి కరెక్ట్ ఆప్షన్ ఏది అంటే చూడండి, మనకు ఫస్ట్ డిజిట్ ఏంటి? 3 కదా. సో మనకేంటి ఆన్సర్ అనేది 3తో ఎండ్ అయ్యేది కావాలి. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇదంతా చేయకుండా బేసిక్ ఐడియా ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళు డైరెక్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పెడతారు. అసలు మాకు మ్యాథ్స్ ఏం రాదు మేడం అన్న వాళ్ళ కోసం ఈ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఓకే, I hope you understand. Masterminds, the pride of India. Inter MPC, BPC, MEC, CEC చదివిన విద్యార్థులకు CA మరియు CMA ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. Next question. So standard form of 3186 and after that so many zeros are there. చూడండి, ఈ క్వశ్చన్ కి మనం సింప్లిఫికేషన్ ఎలా చేస్తాము చూడండి.
10 పవర్ -10 అంటే ఇందాకే చెప్పాను నేను, ప్లస్ అంటే ఎలా రాయాలి, మైనస్ అంటే ఎలా రాయాలి. 10 పవర్ +10 అంటే ఏంటి, వీ హ్యావ్ టు కీప్ 10 zeros. Here 10 power -10 means we have to keep 1/10 zeros. అవునా, ఇక్కడ ఆల్రెడీ పాయింట్ ఉంది. సో ఇక్కడ కాబట్టి మనకు ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంది, ఇది కాదు. చూడండి ఫస్ట్ ఆప్షన్ ఒకసారి చెక్ చేద్దాం. 3.186 into 10 power 10. అవునా, దిస్ ఇస్ ద క్వశ్చన్. సో మనకి ఏంటిది, డెసిమల్ ఫామ్లో ఉంది. డెసిమల్ ఫామ్లో నార్మల్గా రేషనల్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం. సో 3186 డివైడెడ్ బై పాయింట్ ప్లేస్లో 1 పెట్టండి. ఎగ్జాక్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ పాయింట్ కీప్ 1. పాయింట్ తర్వాత మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, అన్ని జీరోస్ ఉంది డినామినేటర్. 1 2 3 ఓకే ఇంటూ 10 power 10 మీన్స్ వీ హ్యావ్ టు కీప్ 10 power 10. ఓకే, నెక్స్ట్ 3186 by 10 cube isn't it into 10 power 10. అవునా, ఇక్కడ ఈ 3లోంచి ఈ 10 మనం క్యాన్సిల్ చేయండి. అంటే ఏమవుతుంది చూడండి, 7 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 3186 into ఐఎమ్ సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ దిస్ 10 to this 3. సో దట్ ఈస్ 10 power 7. అంటే ఏంటి, 3186 తర్వాత మనకి 7 zeros అనేది ఈ ఆప్షన్ నుంచి మనకు వస్తుంది. మన క్వశ్చన్లో ఏముంది చూడండి, 3186 తర్వాత 1 2 3 4 5 6 7. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అవునా, మరి వై కాన్ దీస్ 3? సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, వాట్ అబౌట్ దిస్, ఇవి ఎందుకు రాంగో నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎప్పుడైనా సార్ మ్యాథ్స్లో ఒకటి రైట్ అంటున్నారు, ఓకే, మరి రిమైనింగ్ ఎందుకు రాంగో కూడా మనం చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఓకే, సెకండ్ ఆప్షన్ ఏంటి, 3.186 into 10 power -10 అంటే ఎలా రాయాలి, 1/10 power 10. అవునా, 1/10 power 10. ఓకే, నేను ఈ పాయింట్ని రిమూవ్ చేయాలంటే ఏం రాయాలి, 3186 by 10 cube. ఇందాక రాసాం కదా, జస్ట్ 10 cube ఇంటూ 1/10 power 10. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఈ 2 అనేది యాడ్ అవుతుంది, ఎందుకంటే 2 డినామినేటర్లో ఉన్నాయి కాబట్టి. ఈ 3 + 10 ఏమవుతుంది, 10 power 13. దట్ ఈక్వల్ టు 3186 by 10 power 13. అంటే ఏంటి, నాకు దీని నుంచి పాయింట్ అనేది ఎక్కడ వస్తుంది చూడండి, ఆఫ్టర్ 13 places 1 2 3 4 సో అండ్ సో ఆన్ అప్ టు 13 places తర్వాత నాకు పాయింట్ అనేది వస్తుంది. సో క్వశ్చన్లో అలా పాయింట్ ఇచ్చి ఎక్కడైనా ఆప్షన్ ఉందా లేదా, మనకి క్వశ్చన్లో ఎక్కడ పాయింట్ లేదు. అంటే ఏంటి, దిస్ ఆప్షన్ ఈజ్ రాంగ్. ఓకే, దిస్ ఈజ్ ద రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్, 318.6 into 10 power 10. అవునా, మనకి క్వశ్చన్లో చూడండి, దీని నుంచి నేను పాయింట్ రిమూవ్ చేయాలంటే ఎలా రాస్తాను, 3186 by 10. ఎందుకంటే పాయింట్ తర్వాత 1 digit ఉంది కాబట్టి 10 into 10 power 10. అంటే ఏంటి, ఇక్కడ 10 power 1 కదా, నథింగ్ ఈజ్ దేర్ మీన్స్ దెర్ ఈజ్ అ 1 in the power. ఓకే, ఈ 1 - 10 ఈక్వల్ టు హౌ మచ్, 10 power 9. సో 3186 into 10 power 9. అంటే ఏంటి, 3186 తర్వాత 9 zeros ఉండాలి. ఒకసారి చూడండి క్వశ్చన్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 మాత్రమే ఉన్నాయి. అవునా, మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 9 వస్తున్నాయి కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆప్షన్. సిమిలర్లీ యూ హ్యావ్ టు చెక్ దిస్ వన్. ఓకే, నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ 3.61492 into 10 power 0. అవునా, సో బేసిక్స్ మ్యాథ్స్ ఎవరికైతే వచ్చో వాళ్ళందరూ జస్ట్ ఈ క్వశ్చన్ని చూడగానే ఆన్సర్ చెప్పేస్తారు. ఎందుకు, క్వశ్చన్లో ఒక హింట్ ఇచ్చాడు, ఏంటి, 10 power 0 అని. అవునా, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 10 power 0? ఆల్రెడీ నేను మ్యాథ్స్ బేసిక్ క్లాసెస్లో చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. 10 power 0 అంటే ఏంటి, x power 0 అంటే ఏంటి, n power 0 అంటే ఏంటి. ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఈ బేసిక్ ఐడియా ఎవరికైతే ఉంటుందో జస్ట్ క్వశ్చన్ చూడగానే, సో ఇచ్చిన వాల్యూ ఏంటి, 3 పాయింట్ కదా, సో 3 పాయింట్లు ఉండేది, ఇది ఒక్కటే అనమాట, ఏం చేయకుండా. సో దిస్ వాల్యూ ఇంటూ 3.61492 ఇంటూ ఇన్ ప్లేస్ ఆఫ్ 10 power 0 వాట్ షుడ్ ఐ రైట్, ఇంటూ 1 ఓన్లీ. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 3.6142. ఓకే, సో ఈ రకంగా మనకి టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దీస్ ఎగ్జాంపుల్స్ వెరీ వెల్. సో మీకు ఏపీలో ఎవరైతే టెట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, సో వాళ్ళందరి గురించి మేము ఆన్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో ఇప్పటికే మనం టెట్ పైన చాలా వీడియోస్ చేసాము, మన ఛానల్లో ఉన్నాయి. సో కావాలి అంటే ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడండి. సో మ్యాథ్స్ బేసిక్ క్లాసెస్ అలాగే టెట్ మనం 3 days ఫ్రీ వర్క్షాప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. టెట్ పేపర్ 1 ఆస్పిరెంట్స్కి అలాగే పేపర్ 2 వాళ్ళకి కూడా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వర్క్షాప్కి అటెండ్ అవ్వండి ఫస్ట్.
సో వర్క్షాప్లో అటెండ్ అవ్వడానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.